రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకట్. నేను ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ కంపెనీ తరపున మన అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ కంపెనీ వారిది విశ్వ అనే లావు రకం మిరప విత్తనం వేయడం జరిగింది. ఎలా ఉంది అనేది ఆ యొక్క రైతు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు పసుపులేటి నారాయణ అండి. పసుపులేటి నారాయణ గారు. ఎలా ఉంది ఇక్కడ మీరు ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ కంపెనీ విశ్వ వేశారు కదా, ఎలా అనిపించింది మీకు? మీ యొక్క రైతు మాటల్లో కొంచెం వివరిస్తారా? రైతు సోదరులకు నమస్కారం అండి. ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వారిది ఎస్పా అనే మిరప రకం వేయటం జరిగిందండి. వేసిన దగ్గర నుంచి ఎన్ని ఎకరాలు వేసారు? 1 ఎకరం అండి. ఓకే. వేసిన దగ్గర నుంచి మొక్క ఎదుగుదల బాగుంది, సైడ్ బ్రాంచెస్ రావటం అంతా బాగుంది. పూత వచ్చినట్టు పిందె అయ్యిద్ది, అమ్మనే కాపు బిగిసిపోయిద్ది. కాపు చిక్కదనం. ఓకే. చిక్కదనం మళ్ళీ కాపు బిగిసిన తర్వాత కూడా కొన్ని వెరైటీస్ అయితే మామూలుగా పెంపు ఆగిపోయిద్దండి. అదేలేండి. కానీ మన ఎస్పా అనే విత్తనం బ్రాంచెస్ మాత్రం ఆగవద్దు, ఎదుగుదల బాగుంటది. కాపు చిక్కన బాగా దగ్గరగా పడుద్ది, అయినా సరే ఎదుగుదల అనేది ఆగదు, బాగుంటది. ఏ నేలకైనా సూటబుల్ అయింది, వేయొచ్చు. ఓకే. బొబ్బర శాతం అది బొబ్బర అనేది ఏం లేదండి. బొబ్బర అసలుకి అటాక్ లేదు. నల్లి తీవ్రతకు కూడా తట్టుకునే వెరైటీ. ఓకే. మీ చుట్టుపక్కల పొలాలలో ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళ పొలాలు మీ పొలాలు ఏది బెటర్ గా ఉందంటారు? కొంచెం వేరియేషన్ ఉందండి. విశ్వానే బాగుంది. విశ్వానే బాగుంది. పక్కన పొలాలలో కూడా చెప్తున్నారా విశ్వానే బెటర్ గా ఉంది? వచ్చి మామూలుగా రైతులు వచ్చిపోతున్నారండి, చూస్తున్నారు. కాకపోతే ఇదే వెరైటీ పక్కన చాలా వేరే కంపెనీ వాళ్ళు వేసిన వాటికన్నా మన ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది ఎస్ఫా బాగుందండి. సైజ్ వచ్చింది, కలర్ ఉంది. కోత కూలికి అది పర్లేదు అంటారా? కోత కూలి కూడా బాగానే సాగుతుందండి. మీరు వేసిన ఎకరంలో లాస్ట్ వరకు ఎన్ని క్వింటాల్ దిగుబడి తీయొచ్చని మీరు అంచనా? మీ అంచనా మామూలుగా 30కి పైన అవుతాయండి. 30 పైన. ఓకే. అంటే ఈ సంవత్సరం వాతావరణం కొంచెం ప్రతికూల వాతావరణంగా ఉంది, నల్లి తీవ్రత అనేది విపరీతంగా ఉంది కదా. ఉండా సరే నల్లి తీవ్రతకి లెక్క చేసే విత్తనం వెరైటీ అయితే కాదండి, నల్లిని తట్టుకుంటది. ఓకే. నల్లిని కూడా తట్టుకుంటది అంటారు. రైతులు చెప్తారా బలంగా చెప్పొచ్చండి. ఏ దగ్గర విత్తనం స్పా. మీ పేరండి? శ్రీనివాస్. ఓకే. అంటే మీరు ఎట్లా విత్తనం ఎలా తెలిసింది మీకు? ఇదే రోజు చేనుకి వెళ్ళి సొత్త అడిగితే పలానా విత్తనం బాబాయ్ అని చెప్పాడు మనవాడు. చెప్తే బాగానే ఉంది. ఫస్ట్ నుంచి మొక్క ఎగుదల గాని కాపు గాని మామూలుగా ఇప్పుడు ఈ ముడత తెగులు కూడా తట్టుకొని బాగానే ఉంది. ఓకే. మీకైతే మీరు సాటిస్ఫై చేసినందుకు విత్తనం? బాగానే సాటిస్ఫై అండి. ఓకే. ఇంతకుముందు వేరే రకాలు చాలా రకాలు వేసాము. అన్నిటికన్నా కూడా బాగా నాకు మనసుకి సాటిస్ఫై అనిపించిన విత్తనం అండి విశ్వ. ఓకే. చెప్తారా రైతు వారీగా నలుగురికి బలంగా? బలంగా చెప్తానండి. ఓకే. ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వారిది విశ్వ.